సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎస్ఆర్ అంజిరెడ్డి క్రీడా ప్రాంగణంలో ఈ నెల 5వ తేదీన ప్రధాని మోడీ సభ నిర్వహణకు సభాస్థలిని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ రూపేష్, జిల్లా బీజేపీ నాయకులు, అధికారులు పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎస్ఆర్ అంజిరెడ్డి క్రీడా ప్రాంగణంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి బసవలక్ష్మి నరసింహ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడీ సభ ఏర్పాట్లపై మాట్లాడారు. పలు అభివృద్ధి పనులకు ప్రజలకు అంకితం చేసేందుకు ప్రధానమంత్రి మోడీ పటాన్చెరుకు ఈ నెల 5న ఉదయం 10:30 రానున్నట్లుగా చెప్పారు. కంది, రాంసాన్పల్లి, మిర్యాలగూడ, కోదాడ, మహబూబ్ నగర్, జడ్చర్ల వరకు 2114 కోట్ల రూపాయలతోటి నిర్మించిన నేషనల్ హైవేలపై ఏర్పాటు చేసి తదితర అభివృద్ధి పనులకు కూడా ప్రజలకు అంకితం చేసేందుకు వస్తున్నట్లుగా చెప్పారు. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నుంచి 1,00,000 మందికి పైగా ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పూర్తిగా ఖతమైపోయిందని, పార్టీ భూస్థాపితమైందని, ఇక్కడ అవినీతితో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని ఎద్దేవా చేశారు. అన్ని పార్టీలు ఎన్డీఏ వైపు చూస్తున్నాయని చెప్పారు. ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో జాయింట్గా ఇక్కడ సైట్ని చూడడం జరిగింది. స్థల పరిశీలన చేసినాము. ఈ స్థల పరిశీలన ఎస్ఆర్ ఇన్ఫినిటీ గ్రౌండ్ దీని పేరు. అదేవిధంగా ఎల్లంకి కాలేజ్ దగ్గరనే ఉంటుంది, పటేల్గూడ, పటాన్చెరు. ఇక్కడ 5వ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు, బహిరంగ సభ ఉంటుంది. 5వ తారీఖు నాడు 10:30 గంటలకు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. అఫీషియల్ ప్రోగ్రామ్ కాగానే అన్అఫీషియల్గా బహిరంగ సభ, ప్రజల కొరకు బహిరంగ సభ కూడా ఉంటుంది. మేము ఒక 1,00,000 మందిని జనాభాను సమీకరణ చేస్తాము. తప్పకుండా 1,00,000 రావడానికి కూడా మొత్తం సన్నాహం చేసుకోవడం జరిగింది. మా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరూ కూడా, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నియోజకవర్గాలకు, పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గము, అదేవిధంగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున జన సమీకరణ ఉంటుంది. 1,00,000కు పైగా జన సమీకరణ ఉంటుంది. మాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ఈ ఎస్ఆర్ ఇన్ఫినిటీ గ్రౌండ్ బిసైడ్ ఎల్లంకి కాలేజీ పక్కన ఈ సభకు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఈ 2 పార్లమెంట్లకు సంబంధించి సంగారెడ్డి ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పెద్ద ఎత్తున సభను సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒకటే, నరేంద్ర మోదీ గారు ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా మరి ఇంతకుముందు అన్న చెప్పడం జరిగింది,